రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చాల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సమీపతి యాదవ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి కూటమి నాయకుడు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పొంగనూరు పట్టణం పసుపు జెండాలతో రెపరెపలాడింది. ప్రభుత్వం వారిచే వ్యవసాయ మార్కెట్ కమిటీ పొంగనూరు అధ్యక్షుడిగా నియమించబడిన శ్రీ ఎన్ సమీపతి అను నేను మార్కెట్లు చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి పొంగనూరు మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శాయశక్తుల పాఠకాలనని వాడనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఈ దినము అనగా 22/8/2025 తేదీన పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను. మధ్య అపోహలు లేవు, ఎక్కడా సమస్యలు లేవు. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ నలుగురు ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎక్కడ ఏం కావు. జగన్మోహన్ రెడ్డి అనే కాలం చెల్లిపోయింది, చెల్లని రూపాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల తరపునుంటే 9,000 ఓట్లున్న పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎందుకు కోల్పోతాడు? కేవలం 540 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 6,150 మెజార్టీ వచ్చిందంటే ఒకసారి గమనించండి. గత 35 సంవత్సరాల నుంచి మా కంచుకోట అని చెప్పుకుంటే పులివెందులను కూడా ఈరోజు కోల్పోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టను భద్రాచలం కంటే బాగా డెవలప్ చేశారు. భద్రాచలంలో రాష్ట్ర విభజన తర్వాత శ్రీరాముని కళ్యాణం, సీతా శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంటే రాష్ట్రానికి అలాంటి గుడి లేదని బాధపడతా ఉంటే భద్రాచలం కంటే ఇంకా ముందు నిర్మించిన గుడి ఏదైతే ఉందో కోదండరామ స్వామి దేవాలయాన్ని ఆయన మళ్ళా టీటీడీలోకి తీసుకొని వచ్చి రావడం జరిగింది. మొన్న శ్రీరామనవమికి వారం రోజుల తర్వాత సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడే కళ్యాణం చేసి ఒక రోజు అక్కడే సేద తీరి మరుసటి రోజు వెళ్ళారు. ఈ రోజు ఆ స్థానాన్ని 6,500 ఓట్లతో గెలుచుకున్నాం. అంటే గత 4 పర్యాయాలు జెడ్పీటీసీ గెలవలేని స్థానాన్ని 6,000 ఓట్లతో గెలుచుకున్నామంటే ఇలాంటి స్థానాలు రేపు అంతా మనం రికార్డు కొడతాం. రేపు పొంగనూరు మున్సిపాలిటీ కొడుతున్నాం, అన్ని గ్రామాలు గెలుస్తున్నాం. చాలా మంది లక్కీ డ్రా ఓనర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అభ్యర్థులు మీలోనే సర్పంచులు కావచ్చు, మీలోనే ఎంపీటీసీలు కావచ్చు, మీలోనే జెడ్పీటీసీలు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు. అందుకే సోదరులారా, ఆ భగవంతుని దయ వల్ల మేమందరం పదవులు అనిపిస్తున్నాం. మేము అనుభవించినంత మాత్రాన మిమ్మల్ని అందరినీ ఆకేబులో పెట్టే పరిస్థితిలో మేము లేము. వచ్చే 1 సంవత్సరంలోనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థాయి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు 14 నెలల్లోనే సూపర్ 6 కాదు 3 సిక్స్లు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని పథకాలు ఇచ్చేశారు. ఈ రోజు కార్యకర్తలుగా, నాయకులుగా మన మీద ఉన్న లక్ష్యం ఒకటే, ప్రజల్లోకి పోదాం, మనము చేసిన పనిని చెప్పుకుందాం.